ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో గందరగోళం నెలకొంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో నిన్నటి నుంచి ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ నిరీక్షించారు. విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికుల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయింది. వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ పడ్డారు. వారికి సమాధానం చెప్పలేక ఇండిగో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో గందరగోళం నెలకొంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో నిన్నటి నుంచి ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ నిరీక్షించారు. విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికుల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయింది. వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ పడ్డారు. వారికి సమాధానం చెప్పుకోలేక ఇండిగో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, గీతిగా గత 2-3 రోజుల నుంచి కూడా ఇండిగో విమానాలలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు సాంకేతిక సమస్య కారణంగా అయితే ఇండిగో విమానాలన్నింటిలో కూడా అంతరాయం అయితే ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి కూడా ప్రయాణికులు దాదాపు 1000 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో అయితే పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు వెళ్లవలసిన విమానం అయితే నిన్న అర్ధరాత్రి 2 గంటల తర్వాత బెంగళూరుకు వెళ్లవలసిన విమానము దాదాపు 2 గంటలుగా కూడా రన్వే పైన ఆపివేశారు. అయితే దాంట్లో ఉన్న 300 మంది ప్రయాణికులు అయితే ఆందోళన చేస్తూ ఎయిర్పోర్ట్ లోనే అయితే విమానం నుంచి కిందికి దింపివేశారు. అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షణ అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా దాదాపు ఎయిర్పోర్ట్ లోనే 1000 మంది ప్రయాణికులు అయితే ఇంకా పడిగాపులు కాస్తా ఉన్నారు. మొత్తం ఇండిగో విమానాల అన్నింటిలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికులు అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లకు ద్వారా వెళ్లే వారంతా కూడా వాళ్ళ ఫ్లైట్లు మిస్ అయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఇంకా చాలా మంది వీసాలు ఇంటర్వ్యూల కోసం కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఇండిగో సిబ్బందితో అయితే గొడవలు చేశారు. అయితే వారికి సమాధానం చెప్పలేక కూడా ఇండిగో సిబ్బంది మాత్రం ఇబ్బంది పడింది. దాదాపు 1000 మంది ప్రయాణికులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షణ చేస్తున్నారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లవలసిన ఫ్లైట్ల అన్నింటిలో కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఇండిగో యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు. కేవలం సాంకేతిక సమస్య వల్లనే ఈ సమస్య తలెత్తిందనే చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా మేము వేరే ప్రాంతాలకు వెళ్లవలసి ఉంది కాబట్టి అయితే ప్రయాణికులు ఇండిగో యాజమాన్యం స్పందించి తమకు వెంటనే కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా అయినా ఇతర ప్రాంతాలకు పంపించాలని కూడా ప్రయాణికులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. గీతిక, రైట్, థ్యాంక్ యూ అరుణ్.